నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో చాలా ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క ఆస్పెక్ట్స్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటి, రెండింటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా మనం అప్లై చేయడానికి మనం నేర్చుకున్న థియరీని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఇట్లా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రొడక్షన్ ప్రాసెస్ ఫైవ్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో డెవలప్మెంట్ స్టేజ్లో ఎక్కడన్నా అవసరమైతే సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఏంటి, ప్రొడక్షన్ స్టేజ్లో అంటే ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మేజర్గా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈస్థెటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఈస్థెటిక్స్లో 5 ఎలిమెంట్స్ ఏమేంటి అనే వాటి గురించి డిస్కస్ చేసుకొని దాంట్లో కూడా మేజర్ ఎలిమెంట్స్ ఒక 2 ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ మిగతా 3 ఎలిమెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము. కంపోజిషను, పిక్చరైజేషను, మూమెంట్ గురించి. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము రిథము, స్టైలు ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక షార్ట్ కంపోజ్ చేసేటప్పుడు ఆ లెంత్ ఆఫ్ ది షాటు, తర్వాత ప్రాసెస్ ఆఫ్ ది షాటు, ఈ రెండు ఆ రిథమ్ మారిపోతే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అట్లాగే స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ ప్రజెంటేషన్ మారితే ఎలా ఉంటుంది, ఈ రెండింటి గురించి మనం ఈ మాడ్యూల్లో ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. 2 పాయింట్స్. ఫస్ట్, ఒక 2 సీన్లు అంటే 2 ప్యారలల్ సీను. హీరోయిన్ని విలన్ రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హీరో బయట గుర్రం మీద నుంచి వస్తున్నాడు. ఇదంతా నేను ఒక 30 సెకండ్స్ 2 షార్ట్స్ 30 అటు ఇటుగా 29 ఉంటే ఇది 30, ఇది 30 అంటే అది 32 అలా పెట్టుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ టైము సేమ్ షార్ట్స్ మళ్ళీ 2 వేసుకుంటాను. హీరోయిన్ రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, గుర్రం వస్తుంది. ఆ నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంతే పెట్టుకున్నాను అనుకోండి, ఎంతసేపు రా అంటాం మనమే. అందుకని ఏం చేస్తాము, ఇంకొంచెం తగ్గించుకుంటాము, మళ్ళీ ఇంకొంచెం తగ్గిస్తాము. రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, టక్ చిక టక్ చిక టక్ చిక టక్ చిక టక్ చిక డండర 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 టక్ చిక టక్ చిక టక్ చిక టక్ చిక డండర డండర టక్ చిక డండర టక్ చిక టక్ ఢడేల్ వస్తాడు హీరో, అని చితగొడతాడు. మొత్తం అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఎంతసేపు వస్తావురా నీ అబ్బా, తొందరగా రారా అంటాం మనమే. సో దాన్ని గ్రాడ్యువల్గా రిథమ్ని తగ్గిస్తూ ఫోర్స్ పెంచుతూ ఎండింగ్ చేయాలి. అట్లాగే సినిమా కూడా స్టార్టింగ్లో ఇంత ఉంటే చివర కూడా ఇంతే ఉందనుకోండి, రే ఎంతసేపు రా సినిమా అంటాం. అందుకని ఏం చేస్తాము, పోను షార్ట్స్ తాలూకు నిడివి తగ్గిస్తూ ఎండింగ్ పోయేసరికి, జనరల్గా మీరు పాత సినిమాలు చూడండి, లాస్ట్లో ఫైట్లు ఉంటాయి. వాళ్ళు ఆ కొండలు గుట్టలకు ఎందుకు పోతారో తెలియదు, ఇళ్ళు పైకి ఎందుకు ఎక్కుతారో తెలియదు, ఫైట్లు చేస్తుంటారు. అది కూడా దడ చివరికి వెళ్ళేసరికి మనం ఫైట్ అట్లాంటివో ఫోర్స్ పెట్టుకొని మనం చేయడానికి ట్రై చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి బెన్హర్ లాంటి సినిమా ఉందనుకోండి, మీరు చూస్తే చారియట్ రేస్ ఉంటుంది. స్టార్టింగ్లో షార్ట్స్కి తర్వాత షార్ట్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రిథంలో ఎంత చేంజ్ ఓవర్ ఉంటుందంటే, ఆ చేంజ్ ఓవర్ని మనం పట్టుకోగలిగితే, ఎందుకు అంత చేంజ్ ఓవర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనేది మనం అబ్జర్వ్ చేస్తే దాని తాలూకు ఆ ఇన్నర్ మీనింగ్ మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఆ గుర్రం ఇక్కడి నుంచి బయలుదేరి డడ్ చివరికి వెళ్ళి ఆ టర్నింగ్ తిరిగేదాకా ఒక షాట్ పెట్టుకుంటాడు. తర్వాత నెక్స్ట్ రౌండ్లో పెరుగుతున్న కొద్దీ దడ్ చాలా రేర్గా ఆ గుర్రాలన్నీ సమానంగా టర్న్ అవుతున్నాయి అని ఎస్టాబ్లిష్ చేసే షాట్లు తప్ప మిగతా ఏ కూడా లెంతీ షాట్స్ ఉండవు. దడ పరిగెడుతున్నారు, దాని నుంచి కింద పడిపోయారు, వాళ్ళని పట్టుకొని పరిగెడుతున్నారు, స్ట్రెచ్చర్స్ తీసుకొని వచ్చి ఎవరైతే కింద పడిపోయారో వాళ్ళ మీద నుంచి గుర్రాలు వెళ్ళిపోకుండా పట్టుకొని పక్కకి తీసుకెళ్ళిపోతుంటారు. ఇట్లా షాట్స్ అన్ని తడాక్ పోతున్నా కొద్దీ, అంటే స్టార్టింగ్లో ఉన్న స్పీడ్కి పోను చారియట్ రేస్ ఎండ్ అయ్యే టైంకి మనకి ఆ లెంత్ ఆఫ్ ది షార్ట్స్ తాలూకు అవి తగ్గించి రిథమ్ పెంచి మనల్ని తెలియకుండా ఆ చారియట్ రేస్లో మనం కూడా ఒక పార్ట్ అయిపోయి ఎవడు గెలుస్తాడు. ఆ విలను రథానికి అటువైపు ఇటువైపు 2 వైపులా పళ్ళ చక్రం ఉంటుంది, అది పక్క వాళ్ళ టైర్స్లోకి వెళ్ళిపోయి వాటిని అన్ని విరగొట్టేసి అంత చేస్తుంటుంది. ఇప్పుడు హీరో అతను దగ్గరికి వస్తుంటాడు, ఆ హీరో ఏం చేయాలి, అటుపక్కకి వెళ్తుంటాడు, ఈ గుర్రం దాన్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇట్లా రకరకాల ఇవి చేస్తూ ఆఖరికి ఆ విలనే గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. వాడి మీద నుంచి వెనక నుంచి వచ్చిన రథాలు వచ్చాయి, వాడిని పక్కకు లాక్కుపోయారు. లాస్ట్కి బెన్హర్ గెలిచాడు. మొత్తం అయిపోయేసరికి అమ్మ అనుకున్నాము, బికాజ్ ఆఫ్ ది రిథమ్.
ఆ రిథమ్ తాలూకు ఫోర్స్ పెంచుతూ పోవడం వల్ల మనం దాని తాలూకు మూడ్ని మనలోకి తీసుకొని మనం దాంతోపాటు ఫాలో అవుతాము. అట్లా మనం ప్రతి రిథమ్, క్యారెక్టర్ రిథమ్ కావచ్చు, ప్రతి క్యారెక్టర్కి మనకి ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ని బట్టి ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ను బట్టి ఆ క్యారెక్టర్ స్పీడ్గా నడవాలా, స్లోగా నడవాలా, యాక్టివ్గా ఉండాలా, డల్గా ఉండాలా, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకుంటాం. అట్లాగే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ను బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో మూడును బట్టి మనము డిజైన్ చేసుకుంటాం. అట్లాగే ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటాం. ఇట్లా ప్రతి దాన్ని బట్టి మనం ఆ మూమెంట్ తాలూకు రిథమ్ని మనం సెట్ చేసుకొని కంపోజ్ చేసుకుంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తామా లేకపోతే షూటింగ్ టైంలో చేస్తామా, ఎట్లా చేస్తామనేది ఒక డైరెక్టర్గా మన ఇష్టం. బట్ అన్నిటినీ కలుపుకొని ఫైనల్గా ఆ రిథమ్ అనేది ప్రేక్షకుడికి రీచ్ కావాలి. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, చేసే మూమెంట్ అయినా, అన్నీ ఫైనల్గా కలిస్తేనే ప్రేక్షకుడు దాన్ని ఫీల్ అవుతాడు. ఈ రిథమ్ ఒక రకంగా ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో రకంగా ఉందనుకోండి, సింక్ కావట్లేదు అనుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని అన్నిటినీ కలిపి మనం ఆ రిథమ్ని తీసుకోవడానికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇది మనకి రిథమ్కి సంబంధించిన ఎలిమెంట్సు. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, స్టైల్, శైలి అంటాం తెలుగులో. అంటే ప్రదర్శించే ప్రాసెస్. ఇది ఒక డైరెక్టర్గా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేసే ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం అసలు శైలి అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో మనం ఈ శైలి గురించి డిస్కస్ చేసుకుంటాము. ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆ శైలి అంటే ఏంటి, డైరెక్టర్గా మనం ఏం చేస్తాము, ఎట్లా తీసుకుంటాం అనేది మనం చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. శైలి అంటే ప్రదర్శన పద్ధతి అని అర్థం. దీంట్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, ఇన్సెంట్రిక్, ఎక్సెంట్రిక్. దీన్ని అంతరశైలి అంటాము, బాహ్య శైలి అంటాం. అంటే స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్, ఈ రెండిట్లలో ఏదో ఒక శైలిని మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో స్క్రిప్ట్లో ఉండేదాన్ని అంతరశైలి అంటాము, డైరెక్టర్గా అడాప్ట్ చేసుకునే దాన్ని బాహ్య శైలి అంటాము. అంటే స్క్రిప్టులో దాంట్లోనే నిబిడీకృతమై ఉండేది అంతరశైలి, ఒక దర్శకుడుగా నేను ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకునేది బాహ్య శైలి. స్క్రిప్ట్ చదవగానే మనకి దాంట్లో ఉండే స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏంటి, ఉదాహరణకి ఇప్పుడు మాయాబజార్ లాంటి సినిమా ఉందనుకోండి, దాంట్లో ఆ శైలి చూస్తేనే మనకు తెలిసిపోతుంది, ఓకే ఇది ఇలా ఉంటుంది అని. నార్మల్ సినిమా అనుకోండి, ఆ శైలి చూస్తే మనకు తెలుస్తుంది. ఈవెన్ దెన్ దాంట్లో కూడా మనం అడాప్ట్ చేసుకునే స్టైల్ ఏంటి. ఈ జనరల్గా ఈ అంతర్శైలి అయినా బాహ్య శైలి అయినా 2 రకాలుగా ఉంటుంది, రియలిస్టిక్, నాన్ రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంది, ఇలా జరుగుతుంది అని మనకు కనిపించే స్టైల్ని మనం రియలిస్టిక్ స్టైల్ అంటాము. నాన్ రియలిస్టిక్ స్టైల్ అంటే జీవితంలో ఇది జరగడానికి అవకాశం లేదు అనుకునే వాటిని మనం నాన్ రియలిస్టిక్ అంటాము. దీంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి, సింబాలిక్, ఎక్స్ప్రెషనిస్టిక్, అవన్నీ అది చాలా పెద్ద సముద్రం. అవన్నీ యాక్చువల్గా మనకి ఈస్థెటిక్స్, ఫిల్మ్ ఈస్థెటిక్స్కి సంబంధించిన దాంట్లో ఒక స్పెషల్ కోర్స్ చేసే వాళ్ళకి మనము ఈ ఉండే ఈ నాన్ రియలిస్టిక్ స్టైల్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి నాన్ రియలిస్టిక్ అంటే అవాస్తవిక శైలి, రియలిస్టిక్ అంటే వాస్తవిక శైలి. అంటే జీవితంలో జరగడానికి అవకాశం ఉంది, జరిగేది ఎలా ఉంటుందో అలా చూస్తే దాన్ని రియలిస్టిక్ అంటాము. కొంచెం ఎక్స్ట్రా ఉంటే వాటిని నాన్ రియలిస్టిక్ అంటాము. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, ఒక సినిమా సెలెక్ట్ చేసుకోగానే, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోగానే డైరెక్టర్గా నేను దాన్ని అనలైజ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్లో మాట్లాడుకున్నాం, ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ని కనీసం ఒక 15 నుంచి 20 సార్లు చదవాలి అని. ఎందుకు చదవాలి? మూడ్ ఆఫ్ ది స్క్రిప్ట్ తెలియడం కోసం చదవాలి, క్యారెక్టర్స్ తెలియడం కోసం చదవాలి, ఎమోషన్స్ తెలియడం కోసం చదవాలి, బీట్స్ ఆఫ్ ది సీన్స్ తెలియడం కోసం చదవాలి. అట్లాగే మనకి ఈ స్టైల్ ఆఫ్ ది ప్రజెంటేషన్, వే ఆఫ్ ది ప్రజెంటేషన్ తెలుసుకోవడం కోసం కూడా మనం స్క్రిప్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చదవాలి. దాన్ని ఏ స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉందనుకోండి,
లేదు ఇవాళ నిన్న మొన్న చూసిన దయ్యాల సినిమా ఏదైనా ఉందనుకోండి, విరూపాక్ష లాంటి సినిమా, ఇందులో మనకి ఆల్రెడీ బేసిక్గానే నాన్ రియలిస్టిక్ స్టైల్ ఉంటుంది. ఎందుకని? దాంట్లో మంత్రాలు, మాయలు, దయ్యాలు, భూతాలు అన్నీ ఉంటాయి. ఇందులో కూడా దయ్యాలు, భూతాలు ఉన్నాయి. ఇది కాకుండా ఒక నార్మల్ స్టోరీ తీసుకున్నాను అనుకోండి, ఒక మగధీర. మగధీరలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒక పార్టు హిస్టారికల్, అంటే హిస్టారికల్ కాదు, పూర్వజన్మది, ఒక 400 సంవత్సరాల క్రితంది, ఇప్పుడు ప్రజెంట్ది. ఈ ప్రజెంట్లో నేను నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ని వాడుతున్నానా, రియలిస్టిక్ ఎలిమెంట్స్ని వాడుతున్నాను? కామన్గా అయితే దాంట్లో ఉండే బేసిక్ ఇన్సెంట్రిక్ స్టైలు నాన్ రియలిస్టికే. ఎందుకని? ఆ చెయ్యి టచ్ అయినప్పుడు మెరుపులు మెరిసాయి, వాడికి అది టచ్ అయినప్పుడు అది గుర్తొచ్చింది, ఇవన్నీ రియలిస్టిక్ కాదు. మన జీవితంలో మనం ఎవరినైనా ముట్టుకుంటే మనకు ఆ మెరుపులు మెరవు, ఏం మెరవు. ఇన్సెంట్రిక్ స్టైలే నాన్ రియలిస్టిక్. కాబట్టి చచ్చినట్టు దీన్ని నేను ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్నే అడాప్ట్ చేసుకొని చేసుకోవాలి. అదే RRR ఉందనుకోండి, పక్కా రియలిస్టిక్ స్టైల్లోనే నేను ప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే ప్రాసెస్లో స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దాంట్లో బేసిక్గా ఏ స్టైల్ ఉంది, రియలిస్టిక్ స్టైల్ ఉందా, నాన్ రియలిస్టిక్ స్టైల్ ఉందా నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను సెట్ చేసుకొని పోతాను. అయితే డైరెక్టర్గా కొన్నిసార్లు అడాప్టేషన్ చేసినప్పుడు మనము దీన్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో కూడా కొన్ని మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి యాక్చువల్గా మగధీర నాన్ రియలిస్టిక్, కానీ రియలిస్టిక్ వేలో ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేశాము. మాయాబజార్ నాన్ రియలిస్ట్, కానీ మీరు సినిమా చూస్తే మ్యాక్సిమం వాళ్ళు నడుచుకుంటూ పోవడాలు, మంత్రాలు, మాయలు తప్ప మిగతా 90% ఆఫ్ ది ఫిల్మ్ రియలిస్టిక్ వేలోనే ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు మన కేవీ రెడ్డి గారు. ఇక్కడ RRR, బాహుబలి తీసుకుందాం, పక్కా రియలిస్టిక్, దాంట్లో నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఒక ఫోక్ టేలు, బాహుబలి, బల్లాల దేవుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. బల్లాల దేవుడు బాహుబలి మీద అసూయ పెంచుకున్నాడు, అతన్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు, బాహుబలి తప్పించుకుంటున్నాడు, చంపేశారు. అతని కొడుకు వేరే చోట పెరిగాడు, తండ్రిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి రిటర్న్ వచ్చాడు. ఇది బాహుబలి మామూలు అవుట్లైన్ కథ. ఇది మీరు సినిమా చూస్తే టోటల్గా రియలిస్టిక్ సినిమా. అంటే ఎక్కడ కూడా మాయలు, మంత్రాలు, భూతాలు ఏమీ లేవు. కాలకేయులు వచ్చిన మనుషులే, తర్వాత బల్లాల దేవుడు మనిషే. ఎక్కడ మనకి నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఎక్కడా ఉండవు. కానీ డైరెక్టర్గా రాజమౌళి గారు అక్కడ కొన్ని నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఉదాహరణకి హంసనావ ఉంటుంది, రియలిస్టిక్ కాదు, నాన్ రియలిస్టిక్. గాల్లో బోటు తేలిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి తేలిపోతుంది? అది ఎలా పోతుంది? ఆ అమ్మాయి మన మహేంద్ర బాహుబలి, అంటే మహేంద్ర బాహుబలి కదా, అప్పటికి అతని పేరు శివుడు. శివుడికి ఒక మాస్క్ దొరికింది. మాస్క్కు వెనక ఒక మొహాన్ని ఊహించుకున్నాడు. ఆ మొహం పట్టుకోవడానికి పైకి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయి డింగ్ ధీర అనుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటూ పోతూనే ఉంది. సీతాకోక చిలుకలన్నీ ఆమె మీద వాళ్తున్నాయి. ఓ డీ గాల్లో దుంకుతూ వెళ్ళిపోయింది. రియలిస్టిక్ కాదు, అది నాన్ రియలిస్టిక్. అతను పైకి ఎక్కడము, మంచు కొండలు దాటడము, నీళ్ళ మీద నుంచి కింద పడి మళ్ళీ రావడం అంతా కూడా రియలిస్టికే. కానీ ఆ అమ్మాయి కనబడ్డము అతని ఊహ, దాన్ని నాన్ రియలిస్టిక్ని అడాప్ట్ చేసుకొని అతను ఊహించుకుంటూ ఆ అమ్మాయిని అక్కడ చూసుకుంటూ పిలుస్తుంది, రారా అంటుంది అన్న ఊహతో అలా వెళ్ళిపోయాడు అని ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. సో ఎక్కడెక్కడ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేయాలి, ఎక్కడ నాన్ రియలిస్టిక్ని అడాప్ట్ చేసుకోవాలి అనేది డైరెక్టర్గా మనం ప్లాన్ చేసుకుంటూ పోతాం. ఉదాహరణకి మొత్తం రియలిస్టిక్ సినిమానే నాన్ రియలిస్టిక్ అంటే నాన్ రియలిస్టిక్లోనే ప్రజెంట్ చేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ రియలిస్టిక్ సినిమాలో అక్కడక్కడ మనం కొన్ని నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ని అడాప్ట్ చేసుకొని చేస్తాం. ఉదాహరణకి ఇటు నుంచి ఒక హీరోయిన్ వస్తుంది, మధ్యలో హీరో ఉన్నాడు. ఈ అమ్మాయి ఇటు వచ్చి పట్టుకుంది, ఈ అమ్మాయి ఇటు వచ్చి పట్టుకుంది, ఇద్దరు చేతులు, ఇక్కడ అమ్మాయి పట్టుకుంది, ఇక్కడ అమ్మాయి పట్టుకుంది, చేతులు లాగుతున్నారు. ఇటు ఈ అమ్మాయి లాగుతుంది, ఇటు ఈ అమ్మాయి లాగుతుంది, మధ్యలో హీరో ఉన్నాడు. సడన్గా డింగ్ అని హీరోని మాయం చేసాం. ఎట్లా మాయమైపోతాడు రియలిస్టిక్లో?
ఇద్దరు చేతులు పట్టుకొని ఉంటే హీరో మాయం ఎట్లా అవుతాడు? పారిపోవాలి. అంటే పారిపోయాడని చూపించే ప్రాసెస్ని నేను మాయమైపోయాడు అని నాన్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేస్తున్నాను. ఇట్లా కొన్ని మనం ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో తీసుకునే శైలి ఏదైతే ఉందో అది ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళు మనతో పాటు ఫాలో అయ్యేటట్టుగా చేస్తుంది. వీటిలలో మనం కొన్ని సింబాలిక్ షాట్స్ అంటాం. నిజానికి అవి నాన్ రియలిస్టిక్ వేలో మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఉదాహరణకి రాజా విక్రమార్క సినిమాలో అమలగారితో సుధాకర్ గారికి ఫోన్ చేయించి పిలిపిస్తారు. అక్కడ పెళ్లిపీటల మీద వేరే అమ్మాయి ఉంటుంది. నేను పెళ్లి చేసుకోనంటే మనం మాట్లాడుకుందాం రా నాన్న అని చిరంజీవి గారు సుధాకర్ గారి చేయి మీద భుజం మీద చేయి వేసి తీసుకొని పోతారు. ఇది ఫ్రేము. ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. కెమెరా జూమ్ చేస్తాము. ఇక్కడ కూర్చొని సన్నాయి వాయిస్తూ ఉంటారు, డెండర్ డడ్డర్ 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 అని. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ జూమ్ అవుట్ వస్తాము. నువ్వు ఇంత వివరంగా చెప్తే నేను ఎందుకు కాదంటాను అనుకుంటే ఇటు వచ్చాడు. యాక్చువల్గా లోపలికి తీసుకెళ్ళి చితక్ కొట్టాడు. ఇది నేను సింబాలిక్గా అంటే నాన్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేశా. ఇట్లా మనం కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆనంద్ సినిమాలో మెల్కోటే గారి షాట్ ఉంటుంది. కమలి ముఖర్జీ గారు బయట నిలబడి ఉంటారు. లోపల నుంచి కుక్కల అరుపులు వినబడుతుంటాయి. ఆయన అరుస్తున్నాడు అంతే, కుక్కలు అరవట్లా. కానీ ప్రేక్షకులకి కుక్కల అరుపుల్ని మనం పోస్ట్ చేసి నాన్ రియలిస్టిక్ వేలో కుక్కలా అరుస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేస్తాం. కొన్నిసార్లు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే కుక్కల షాట్లు వేస్తాం. ఇట్లా రకరకాలుగా నాన్ రియలిస్టిక్ వేలో మనం సింబాలిక్ షాట్స్ని ప్రజెంట్ చేసి ప్రేక్షకుల్ని కొంచెం థ్రిల్ చేయడమో లేకపోతే వాళ్ళు ఇంకా కొంచెం డెప్త్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటట్టు చేస్తూ మనము మన స్టైల్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. ఒక క్యారెక్టర్కి స్టైల్ ఉంటుంది, సిచ్యువేషన్కి స్టైల్ ఉంటుంది, తర్వాత మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్కి స్టైల్ ఉంటుంది. కెమెరా మామూలుగా అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్, సజెషన్ షాట్ ఇవేవి కూడా మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో యాక్సెప్ట్ చెయ్యరు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనకు తెలియకుండా జూమ్ అని జూమ్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇప్పుడు మనం కెమెరా ప్లేస్లోకి ప్రేక్షకుడు వెళ్ళి చూస్తున్నాడు, సజెషన్ షాట్ పెట్టాము, ఎక్కడి నుంచి చూస్తున్నాం? నిజంగా చెప్పాలంటే రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలంటే ఓన్లీ సబ్జెక్టివ్ షాట్సే తీయాలి. కానీ మనం ఆబ్జెక్టివ్ షాట్స్ తీసి వాటిని మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ని కొన్ని అడాప్ట్ చేసుకుంటాం. జూమ్ ఎందుకు చేస్తా? ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జూమ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే జూమ్ అనేది రియల్గా న్యాచురల్గా ఉండే మూమెంట్ కాదు. నేను ఇక్కడి నుంచి చూస్తే బ్లర్ని కావాలంటే ఫోకస్ ఇన్ చేసి నేను చూపించవచ్చు, కానీ జూమ్ చేయకూడదు రూల్ ప్రకారం. కానీ మనం జూమ్ చేసి ఆ క్యారెక్టర్ని హైలైట్ చేయడం కోసం లేదా జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేసి ప్రేక్షకుడికి దాన్ని క్లియర్గా చూస్తాము. ఇట్లాంటివన్నీ నాన్ రియలిస్టిక్ ఎలిమెంట్సే. మనం మన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్లో వాటిని అడాప్ట్ చేసుకొని ప్రేక్షకులకి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ప్లస్ ఎక్కువ క్లియర్గా ఉండేటట్టుగా మనం ట్రై చేస్తాము. ఇవన్నీ కలిపితే ఈస్థెటిక్స్ అంటాము. సో ఒక డైరెక్టర్గా నేను చేసే కంపోజిషన్ కావచ్చు, పిక్చరైజేషన్ కావచ్చు, మూమెంట్ కావచ్చు, రిథమ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, వీటన్నిటినీ మనము పర్ఫెక్ట్గా ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాడుకుంటూ ప్రేక్షకుల్ని మనం అనుకున్న మూడ్లోకి తీసుకెళ్ళగలిగితే 100% వాడు మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఆ మూడ్లోనే ఉంటూ సినిమాని ఎంజాయ్ చేయడమే కాకుండా సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా ప్రతిదాన్ని మనం పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈస్థెటిక్స్ సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్. మనం మిగతా ఎలిమెంట్స్ని ఇంకొక వేరే సబ్జెక్ట్స్ని వేరే మాడ్యూల్స్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డ్యూరేషన్స్ తోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి, మినిమం ఫీజులు. మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే అసలు ఇవి నామినల్ ఫీజులుగా మనం చెప్పుకోవచ్చు. అంత తక్కువ ఫీజులతోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ 1 కోర్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి క్రాఫ్ట్మెన్గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.